Hi, hello guys, welcome back to another hunting vlog with pan Indian YouTuber Pratap. I'll be three appanna Babji. సో యాక్చువల్గా ముగ్గురం వచ్చేసి ఈరోజు క్రేజీగా హంటింగ్ చేయబోతున్నాము. అంటే ఇంతవరకు మేబీ ఎవరు మన తెలుగు గోస్ట్ కమ్యూనిటీనే కాదు, నాకు తెలిసినంత వరకు ఇండియన్ గోస్ట్ కమ్యూనిటీలో ఎవరు చేయాలి అలాంటి వీడియో అయితే చేయబోతున్నాం. గోస్ట్ వీడియోస్ని బ్రేక్ చేయబోతున్నాం. సో అది ఏదో కాదు గైస్, సో 11 మైల్ ఛాలెంజ్. సో ఇది కూడాను 11 మైల్ ఛాలెంజ్ అందరూ కార్తో ఆడారు. ఫర్ ది ఫస్ట్ టైం మనం మన ఆటోతో ఆడబోతున్నాము. సో ఫర్ ది ఫస్ట్ టైం ఆటోలో అయితే మనము ఈ ఛాలెంజింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాము అన్నా. ఓకే ఓకే, సెల్ఫీ కాదు కదా. సో యాక్చువల్గా ఇది వచ్చేసి 11 మైల్స్ ఛాలెంజ్. సో 1 మైల్ అంటే దాదాపుగా 1.5 కిలోమీటరు. సో ఒక టోటల్ 11 మైల్స్ అంటే 17 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. సో ఇందులో ప్రతి ఒక 1.5 కిలోమీటర్కి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే, హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందంట. అలాగే అబాండెడ్ ఎవ్వరు మనుషులు కూడా చీమలు ఏది బ్రో చీమల దూరం చిట్టడి అటువంటి లొకేషను. అంటే ఎవ్వరే కానీ ఈ చుట్టుపక్కలకి రారు, ఈ లొకేషన్లో అసలు తిరగరు గైస్. అంత అబాండెడ్, అంత నిర్మానుష్యమైన లొకేషన్ అయితే ఇది. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఆటో కాబట్టి కొంచెం నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మ్యాక్సిమం ట్రై చేద్దాం. నెక్స్ట్ సార్ క్లియర్గా చూసేసుకోండి. ఆటో, మన ఆటో. సో ఇది రూట్ అయితే. బ్రో ఏంటి బ్రో? సో గైస్ మేము ఇంకా ఇలా ఇంట్రడక్షన్ చెప్పుకుంటూనే ఉన్నాము. గద్ద కదా, గద్దనా అది, దాని ఏమంటారు, కళ్ళు గుడ్ల అదే ఇంకోటి ఇంకోటి లైట్ పెద్దగా పెట్టు, లైట్ ఆన్ చేయ. సో గైస్ ఇదిగో ఉన్నదా ఇక్కడ కొద్దు ఇంకా పెద్దది ఉంది చూడు, కనబడుతుందా? ఈడికి నేను చేయబెట్టిన దగ్గర చూడు, ఇక్కడ అదిగో కనబడిందా? గుంపులు కదా, అదిగో స్ట్రైట్గా అదిగో. ఓకే జూమ్ కొట్టుకొని చూసుకో కావాలంటే. అదో క్లారిటీ చూడు, అదిగో సెంటర్, అదే బాబ్జీ. ఆటో కండిషన్ ఎలా ఉందో ఒకసారి స్టార్ట్ చేసి చూపి. ఓకే. సో గైస్ ఇంకా ఒకసారి మీటర్లు కూడా చూసుకోండి ఎంత ఉన్నదంటే 873. ఖచ్చితంగా పక్కన కూడా చూసుకోండి, 0 ఉన్నది. సో ఖచ్చితంగా 1.5 కిలోమీటర్కు వెళ్ళిన తర్వాత 1 మైల్ అవుతుంది, ఫస్ట్ మైల్. సో ఫస్ట్ మైల్కి వెళ్ళే లోపల ఏం జరుగుతుంది, మాకు ఎవరికైనా ఏమైనా హాని కలుగుతుందా, లేకుంటే ఏమన్నా స్పిరిట్స్ ఏమైనా కనస్తాయా, లేకుంటే ఇంకా ఏమన్నా కొత్తగా ఈ గేమ్లో కొత్త ఏమన్నా జరుగుతాయేమో చూద్దాం. ఏ బ్రో, వెరీ ఎక్సైటెడా? టేక్ దిస్. సో నువ్వు అటుపక్క, నేను ఇటుపక్క షూట్ చేస్తూ ఉన్నాము. ఓకే బాబ్జీ, నువ్వు మటుకు ముందు చూసుకుంటా నిదానంగా. ఓకే ఏదనో పద. చూసుకున్నాను బాబుజీ, మనకు ఖచ్చితంగా 74 పక్కన 5. ఓకే 31 పడింది. అది కాదులే, 31 కాదు, 3 మారాలా. 3 మారదురా, 3 మారేది, 3 మారి సరేనా 4 వచ్చి
పక్కన 5:45 వచ్చినప్పుడు బండి ఆపు. అక్కడికి 1 మైల్ అయినట్టు, సరేనా? అడ్డపెట్టు బ్రో. పాములా? సో పాములు అయితే విపరీతంగా ఉన్నాయంట. ఏమైంది? పోట్ల బండి పులి బ్రో. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా ముందే, మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క ఆకారం కానీ, ఒక్కొక్క సౌండ్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ఈ గేమ్లో. ఆ విధంగా ప్రతాప్ అన్నకి ఒక పులి అయితే కనిపించిందంట. అది నిజంగా పులియా కాదా అని కొద్దిసేపు టెన్షన్ పడిపోయాము మేమే కూడాను. దాని తర్వాత అంతలోపే మాకు ఇంకా విచిత్ర ఆకారాలు అయితే కనిపించడం మొదలుపెట్టాయి. తిప్పు బండి వెనక్కి తిప్పు. ఏందన్నది? ఆపు అన్నా, ఏందన్నది? చూపి అన్నట్టు లైటింగ్ దూరంగా కుట్టు అన్నా. ఏందన్నది? ఏమైంది? చూడన్నా రోడ్డు మీద. అక్కడ చూడు గ్యాస్ అక్కడ చూడండి. ఇక్కడ ఏదో మంటలు చెలరేగుతున్నాయి. ఫైరు. బాబ్జీ, మామా ఏమైంది? ఇది రే, భయపడద్దు మామా. ఏమైందిరా? చల్లి పెడుతుంది. బ్రో ఖచ్చితంగా 1 మైల్ అయింది బ్రో. 1 మైల్ కిలోమీటర్ అయిందా? 1 మైల్ అయింది. 1.5 కిలోమీటర్. చూడు, 1.5 కిలోమీటర్ అయిందన్నా బాబ్జీ. మొగం చల్లగా అయిపోయింది. ఇందాక పుల్లి కూడా కనపడింది అన్న. సో గైస్, ఖచ్చితంగా 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత, 1 మైల్ అయిన తర్వాత ఎవరికొకరికి ఫుల్గా బాడీ మొత్తం కూల్ అయిపోయినట్టు అనిపిస్తుందంట. కావాలంటే మీరు చూడండి, మీకు ఇక్కడ స్క్రోల్ ఎడిటింగ్లో మీకు చూపిస్తాను. పాయింట్ నెంబర్ 1. సో బాబ్జీ గడ ఇలాగే అయిపోయాడు ఇందాక. బాబ్జీ ఓకేనా అన్నా? ఎటేద్దాం? ఇందాక పులి కనపడింది బ్రో. ఇలా కంటిన్యూ చేద్దామా, వెళ్ళిపోదామా? వెళ్ళిపోయేది ఛాన్సేలే. బాధ్యత అంటే ఒకటి వేసుకొని పోదాం. సో గైస్, నిజంగానే ఇది డీప్ ఫారెస్ట్. సో ఎవ్వరు కానీ రారు ఈ రూట్లో. సో ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళే రూట్ అయితే ఇది. సో అజయ్ ఓకే, స్టార్ట్. జాగ్రత్త కదా. సో ఇంకా మిగతా 11 మైల్స్ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో టెన్షన్గా ఉంది. బాబ్జీ ఏమైందిరా? చూడలేకున్నావా? ఏమైతుంది? ఇంకా తగ్గలే? తలనొస్తుందా? జుట్టు పీకు బ్రో, కొంచెం పైన తలనొస్తుందా? ఏమైతుంది మామా?
ఏంది అది కరెంట్ షాక్ కొడుతుంది? షాకా? ఏంది అది? ఏంది అది కరెంట్ షాక్ కొట్టింది? పట్టుకో, మళ్ళీ పట్టుకో. ఏ ఆగో. ఏంది అది? ట్రాన్స్ఫార్మర్ ఉంది అందుకే కరెంట్ షాక్ కొట్టింది. ఏంది అది బ్రో? నిజం బ్రో, ఏదో ఏదో జుమ్ అని లాగింది అన్నా. చూడనా యో, కరెంట్ లేనియా? కరెంట్ లైనే కొంపైసి అర్థులు ఏమైనా ఉన్నాయి ఎట్లా? బాబ్జీ లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేయి. ఏ బ్రో, పైన చూడు బ్రో. ఏమైందన్నా? రే పైనుంచి లాగుతాను కదా. రే రే బాబ్జీ, రే అన్న తీసుకో, ఇది తీసుకో, నేను తోలుతా. పట్టుకో, నేను తోలుతానమ్మా. వెనక కూర్చో, వెనక కూర్చో, వెనక్కి కూర్చో. ఏంది బ్రో ఎంత లాగుతుంది? బాబ్జీ నాకు నిజం రా, నాకు కూడా కొట్టిందిరా. నిజంగానే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది బ్రో చాలా. ఫస్ట్ వాడి చూడు మామూలుగా 1 మైల్ ఛాలెంజ్, 1 మైల్ అయిపోయిన తర్వాత 1 మైల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి బాడీ హీట్ అదే కూల్ అయిపోవడము ఇలా జరుగుతుంటుంది. మనకైతే ఏం కాలేదని వాడైతే అయిపోయాడు. సెకండ్ మొత్తము హీటింగ్ వచ్చినట్టు హీటర్ ఇది చేసుకొని వెళ్ళాలన్నట్టు. ఇంకో హీట్ వేవ్ మాదిరి ఇప్పుడు కరెంట్ కొట్టింది అది. సో ఫ్రెండ్స్ చూడండి, సెకండ్ మైల్లో వచ్చేసి మనకు వెళ్ళేటప్పుడు మనం ఇది మ్యాక్సిమం కార్లోనే ఆడాలంటారు కదా. సో హీటర్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మైల్లో మీరు చూసారు కదా, ఫస్ట్ మైల్ అప్పుడు బాడీస్ మొత్తం కూల్ అయిపోవడము, చల్లంగా అయిపోవడం ఇలా జరుగుతుందని ఉన్నది కదా. సో రూల్ నెంబర్ 2 వచ్చేసి ఇలా హీటర్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. అంటే మన బాడీస్ని వేడి చేసుకోవాలి, అంటే హీటింగ్ పరంగా మనం వేడి చేసుకోవాలి. అలా ఉద్దేశంతో ఇది సెకండ్ మైల్లో ఇది ఉన్నది. అదేవిధంగా మీరు నమ్ముతారో నమ్మరో, సో మేమేమి ఇది ప్రీ ప్లాన్డ్గా ఆపి ఏదో తలపైన పెట్టి ఎలా ఇలా అన్నామో అని అనుకోవద్దండి. నిజంగానే అక్కడికి వెళ్ళగానే వాడు సడన్గా ఆపేసి నా వల్ల కాదు, నాకు హెడేక్ వస్తుంది, నేను తోలేనడము, నేను అంతలోపే అలా చెయ్యి ఊరిగా హెడ్ పైన అలా పెడదాంలని పెట్టినప్పుడు కరెంట్ షాక్ లాంటిది ఒకటి కొట్టింది నాకు. మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు వాడికి కొట్టింది. దీనికి గల కారణం ఏంటంటే పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, దానిపైన వచ్చేసి పెద్ద లైన్స్ ఉన్నాయి. ఒక పొలాల్లో లాగుతారు కదా, అలాంటి లైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లైన్స్ వల్ల కింది అది లాగి మాకు కరెంట్ షాక్ అనిపించిందా, లేదంటే ఆ గేమ్లో భాగంగానే హీట్ ఆన్ చేయాలి, హీట్ వేవ్ ఉండాలి అనే ఏదన్నా ఎఫెక్ట్ అయిందా అనేది నేను కూడా మీకు క్లారిఫికేషన్గా చెప్పలేకున్నాను. అన్నా మనోడు పడిపోయినా అన్న. అదే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ మైల్ లేక వచ్చేసాము. థర్డ్ మైల్ లేక వచ్చేస్తే మనోడు పడిపోయాడు. పడిపోయినా సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, అక్కడ చూపి. సో సెకండ్ మైల్ వచ్చేసి మనము 4-5 దాకా ఆపాము. ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. 6 అవుతుంది. బాబ్జీ అన్నా ఓకే
సో ఇప్పుడు వచ్చేసి మనకు అన్నా ఏదైనా సరే తాజ్ మహల్ వెళ్ళేటప్పుడు విచిత్రమైన ఆకారాలు ఇవన్నీ కనొస్తాయి. ఇంకా సో వాడు ఇంకెట్లా లేపాడి బ్రో బాబ్జీ బ్రో బాబ్జీ లే బాబ్జీ కళ్ళంతా రెడీ అయిపోయింది. రే బాబ్జీ మామ బాబ్జీ లే 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 ఏం కాదు కొద్దిసేపులో అయిపోతుంది ఇంకా పోదాం ధైర్యంగా ఉండు అయిపోతుంది రిలాక్స్ అయిపో కొద్దిసేపు ఓకే. ఫ్రెండ్స్ బాబ్జీ అంతలా పడిపోతున్నా కూడా ఎందుకు అలాగే ఆపకుండా అలాగే వెళ్తున్నానంటే ఈ గేమ్ ఆపకూడదు. వన్స్ స్టార్ట్ చేసామంటే కంటిన్యూగా ఆడుతూనే ఉండాలి. అప్పుడే మనకు 100% పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతాయని మనకున్నది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి 11 మైల్ ఛాలెంజ్ అని మీకు కంప్లీట్గా దొరుకుతాయి. సో బాబ్జీ కొద్దిసేపు తర్వాత అలాగే ఆటో రన్నింగ్లో ఉన్నప్పుడే మేము బాబ్జీని లేపి కొద్దిగా వాటర్ గీటర్ అట్లాగే తాపించి కొద్దిగా రిలాక్స్ చేసాము. కొద్దిసేపటికైతే కంట్రోల్ అయ్యాడు. దాని తర్వాత ఇంకా ఏం జరిగిందనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు వీడియోని చూసిన వాళ్ళైతే తప్పకుండా మీకు వీడియో నచ్చే చూసి ఉంటారు. సో తప్పకుండా వన్స్ ఇంకోసారి లైక్ చేశారా లేదా చెక్ చేసుకోండి. సో ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ అవుతున్నాము. ఓకే బాబ్జీ ఓకే కదా ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ మైల్లో మనకు విచిత్రమైన ఆకారాలు అయితే కనొస్తాయంట. చూసుకుంటూ వెళ్దాం. ఏమైంది ఆటో పట్టుకున్నట్టుంది. ఆటో పట్టుకుంటుందా? స్లో అయిపోతుంది మరి స్లో అయిపోతుంది. కనొచ్చిందా ఇటే వెళ్ళింది. ఫ్రెండ్స్ ఇది 3rd మైల్ రూల్స్ చూడండి. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మన కంటికి కొన్ని ఆకారాలు మనిషి ఆకారాలా కనిస్తున్నాయి. రోడ్డు పైన ఇందాక నేను సర్కిల్ వేసాను కదా, అది బాగా క్లియర్గా గమనిస్తే అలాగే కనిపిస్తుంది. మన కంటికి ఎక్కువగా మనం ఆలోచన దృష్టితో ఏదన్నా చూసామంటే ఒక ఆకారం కనిస్తుంది కదా, సేమ్ అదే విధంగా కనిచింది ఫ్రెండ్స్. మొత్తం అడిగి స్వామి నాకు తుల్లి కనిపించింది. బతుకుంటే ఉప్పై నమ్ముకుంటున్నారు మా బాబు. యాక్చువల్గా ఈ గేమ్లో ఏది కనొచ్చినా ఏది వినిపించినా కూడా మనం ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండాలి అనేసే ఉన్నది. బట్ మనకు ఆతృత ఆందోళన ఇలాంటివి ఎక్కువ కదా, మనం ఆల్రెడీ పరిగెత్తి వెంబడించి వీటిలలో మనం ఆరితేరుతున్నాం కాబట్టి మనకు కనపడంగానే ఏదో గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాము. అందుకనే ఇలా లోపలికి చెట్లలోకి ఎప్పుడు పరిగెత్తగానే అలా లోపల వెళ్ళిపోయినాము. ఇంకా సరే ఎందుకులే మనం రూల్స్ ఫాలో అవుదాము అనేసి మళ్ళీ ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి స్ట్రైట్గా రోడ్డు అమ్మడే వెళ్తూ ఉన్నాము. ఇది
ఏ గుడ్డ కాదు బ్రో, అది లేడీస్ది. నీకు దయమే వస్తుంది లేదు వచ్చిందా బ్రో అని ఏమైంది? Please, I kindly request. అమ్మా ఎవరో పోయినారు బ్రో. ఇల్లుంది బ్రో, ఇడ ఇల్లుంది కాదు, ఆడ ఎవరో పోయినారు. చూపించిన నేను కెమెరాలో కనపడింది. ముందుకే వెళ్ళాలి. ముందుకు కాదయ్యా, కనపడిందయ్యా, పోయింది. ఎన్ని ఎన్ని ఒక్కడ పోయిందయ్యా. ఎన్ని వస్తాయి కాదు చాడనా వెనకాల వెనకాల. ఉంది బ్రో, ఉంది బ్రో అందులో. రా బ్రో, దిగరా. ఉంది బ్రో అందులో. ఆ లైట్ ఇటీ, ఆ లైట్ ఇటీ, ఆ లైట్ ఇటీ, చిన్న లైట్, చిన్న లైట్, చిన్న లైట్. అదుగో అదుగో, అదో 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 అదో. వీటిలో కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. బ్రో వెళ్దామా? వెళ్దామా? అన్నా ఈ ఫోన్ ఏది దీంట్లో? ఈ ఫోన్ ఏది దీంట్లో? కాదు, మైల్స్ ఎన్ని మైల్స్ వచ్చేసి చూద్దామా? బ్రో వెనకాల ఇంత వెయిట్ ఉన్నా కూడా ఎట్లా పోయింది బ్రో? కాదన్నా, 3వ మైల్ జస్ట్ ఒక 2 మీటర్ల దూరంలో ఉన్నామన్నా. 200 మీటర్ల దూరంలో ఉన్నాం అన్నా. ఇందాక సౌండ్ ఖచ్చితంగా ఈ 3వ మైల్కు ఈ పాడుబడిన రూముల దగ్గరికి అయితే వచ్చేసాము. 3వ మైల్లో మనకు దాంట్లో గేమ్ ఛాలెంజింగ్లో రూల్ చెప్పినట్టుగా 7 శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. చూడు, టార్చ్ లైట్ ఇది చిన్నది. నీ చేతికి ఇచ్చే కదా. నాకు ఇచ్చినవా? లేదు వెళ్దామా అక్కడికి? అదుగో అదుగో బ్రో, బ్రో అదుగో, అదో అదో. వెళ్దాం పద. లేదు అటు పదా, అటు చూద్దాం పదా. అబ్జీ జాగ్రత్తగా కూర్చోండు. 3వ మైల్ కంప్లీట్ అయిపోయి 4వ మైల్ దగ్గరలో ఉన్నాము. అంతలోపే ఈ విచిత్ర శబ్దాలు ఇవన్నీ వస్తున్నాయి. అవునా, వేయలేదు అసలు. ఏంటి అది రూము? చూడు, ఒకసారి ఆకు.
గైస్ చూసారు కదా, ఇందాక క్లియర్ కట్గా ఒక షాడో అయితే మనకు కనిపించింది కదా. ఆ షాడో ఏంటి, ఇంక దాని తర్వాత మళ్ళీ ఫ్రంట్లో ఏదో కూర్చున్నట్టు, ఆ రూముల దగ్గర ఏదో తిరుగుతున్నట్టు ఇవన్నీ కనిపించాయి. అసలు ఈ రూమ్లు ఏంటి, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, ఈ రూట్లోకి మేము రావడం కూడా ఫస్ట్ టైమే. దీనిది ఏంటి అనేసి నేను తర్వాత ఒకసారి వెళ్ళి కనుక్కున్నాను. డేటా మొత్తం కంప్లీట్గా మీకు రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను కదా, మిస్టరీ మైండ్స్ అని. సో దానికి సంబంధించిన లొకేషన్ ఇది. సో దానికి వచ్చే వీడియో మనం నెక్స్ట్ వీడియోలో కుమ్మేద్దాము. దాన్ని వేరే లెవెల్గా ఉంటుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి ఎందుకులే అనే ఉద్దేశంతో మేము ఆ సమయంలో వచ్చేసాము. అది ఏం లొకేషనో ఎందుకోలే, మనం ఫస్ట్ గేమ్ని ఫినిష్ చేయాలి, గేమ్లో ఇన్వాల్వ్ అవుదాంలే అనేసి వచ్చేసాము. పైగా అప్పటికే బాబ్జీ గడు ఫుల్గా స్టెయిన్ అయిపోయాడు, అతలకుతలం అయిపోతూ భయపడుతూ ఉన్నాడు. అలాగే 4th మైల్కి దగ్గరలో అయితే ఉన్నాం మేము. ఇంకా మేము వెళ్తున్నప్పుడు కొన్ని విచిత్ర శబ్దాలు, ఇటువంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది మాకు. బాబ్జీ ఏంది సౌండ్? బాబ్జీ ఏమైంది, ఎందుకు అట్లా అయిపోతుండవు? ఏంటో ఏడ్చి శబ్దం అవుతుందన్న. ఇది ఏడ్చినట్టు శబ్దం. ఏడిచి నువ్వెందుకు డల్ అయిపోతున్నావు? హుషారుగా ఉండు. లే బాగలేదు, స్టడీ గట్టిగా యాక్టివ్గా ఉండు. బ్రో ఊరికి అమ్మ. హలో, ఇప్పుడు మా చుట్టుపక్కల ఏడుస్తున్నది నిజంగానే ఆత్మనేనా? మాకు అర్థం కావడం లేదు ఈ గేమ్ ఎట్లెట్లో. మేము ఏదో మామూలుగా రూమ్లో లేక పాల్పడిన కుంపలలోకి వెళ్ళి ఏదో ఎవరో చెప్పింటే ఏదో చేసామేమో. ఈరోజు ఏదో ఇది గూగుల్ తల్లి చెప్పింది అనేసి ఈ గేమ్ అయితే ఆడుతున్నాము. దీంట్లో చెప్పినట్టుగానే నిజంగానే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, దీని అమ్మ గేమ్ ఏం గేమ్ ఇది, దీంట్లో ఎట్లా రాసి ఎట్లా చెప్పి ఉన్నారో అలాగే జరుగుతున్నది ఈ గేమ్స్ అన్నీ కూడాను. మేము 4th మైల్కి ఎంటర్ అవ్వగానే మా చుట్టుపక్కల మాతో పాటు ఎవరో మా పక్కన కూర్చొని ఏడుస్తున్నట్టుగా ఉంది. మీరు చూడండి, మేము ముగ్గురంతా పాటలు ఎవ్వరే కానీ లేరు, కానీ ఎవరో మాతోనే కూర్చొని ఏడుస్తున్నట్టుంది. అదే ఒత్తుకుంటుంది. స్మోక్ బ్రో చూడు బ్రో ముందర సౌండ్ వస్తాను బ్రో. ముందర చూడు, అర్జుడు బ్రో. నాకు ఇక్కడ ఎవరో మళ్ళీ నాకు నడుచుకొని పోయినట్టు అనిపించింది బ్రో. బ్రో లైట్లనే ఊరుకో లైట్ ఆఫ్ చేసి బాబ్జీ బ్రో. బాబ్జీ ఆడి రే బాబ్జీ, లే పడిపోయిండు. లే బాబ్జీ ఏమైందిరా? లేపు. రే ఏమైందిరా? ఏమైంది? ఇంద్ర ఈడున్నా ఈడికెందుకు వచ్చి పడుకున్నారా? ఈడికెందుకు వచ్చి పడుకున్నారు రే? ఇంద్ర కాళ్ళు ఆగి పట్టుకున్నట్టుంది. ఏమైందిరా? రే మామ ఏమైందిరా రే? బ్రో బాబ్జీ బ్రో ఏమైంది? బాబ్జీ బ్రో మళ్ళీ చల్లంగా అయిపోతాను బ్రో ఒళ్ళు. బాబ్జీ రే బాబ్జీ ఏమైంది మామా? ఆటో
బ్రో రే దానికి రే బాబ్జీ బ్రో స్టాప్ చేసేద్దాం. బాబ్జీ ఏం కాదులే బాబ్జీ అన్నకి. బాబ్జీ ఏ నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతుండవు బ్రో? రే బాబ్జీ నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతుండవు బ్రో? ఏం కాదు బ్రో. బ్రో రిలాక్స్, ఏం కాదు. బాబ్జీ ఏ ఎమోషనల్ వాకలే, ఏం కాదు. ఏ బ్రో అన్నా 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 చూడన్నా. బాబ్జీ ఏం కాదు, నువ్వు ఎమోషనల్. రే బాబ్జీ లేరా రే. ఏం చేసేదేముంది. సో గైస్ ఇంకా కంటిన్యూ చేయాలి. సో సగంలోనే మేము డౌన్ అయిపోయాము. బాబ్జీ గారు చూడండి పూర్తిగా పడిపోయాడు. అటు స్టార్టింగ్ నుంచి ఏదో కొద్దిగా సఫర్ అయిపోతున్నాడు. సో గైస్ ఈ 11 మైల్ ఛాలెంజ్ ఇంతటితో ఆగిపోదు. ఎంత దూరమైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని వెహికల్స్ అయినా తెచ్చైనా సరే ఇక్కడ చివరికి లారీని కూడా వదలం. కుదిరితే మాకు ఛాన్స్ ఇస్తే ఏరోప్లేన్ని, రైళ్ళని కూడా తీసుకొచ్చేస్తాము. అంత బడ్జెట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదంట. సో ఓకే గైస్, డెఫినెట్గా దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ప్రతాప్ వ్లాగ్స్ అండ్ రాయల్ విహారీ వ్లాగ్స్.